గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక మొత్తానికి 22వ తారీఖున అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఇక నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు చేయబోతున్నారు అయోధ్యలో. ఇక మొత్తానికి గర్భగుడిలోకి వచ్చినటువంటి రామ్ లల్లా, ఇక అయోధ్యలో ఇక్కడ మనం చూసాం గర్భగుడిలోకి రామ్ లల్లా. ఇక అయోధ్యలో గురువారం బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. 4 గంటల పాటు పూజలు నిర్వహించిన తర్వాత రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి తెచ్చారు. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని ఇక సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రోడ్ల వెంబడి కలర్ఫుల్ ఇక లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సిటీ అంతటా రామ మందిరం, రాముడు, రామనంది, తిలకం ఇక ఫోటోలు పెట్టారు. మొత్తానికి అయోధ్య సిటీ మొత్తంలో రామ మందిరానికి సంబంధించినటువంటి ఫోటోలు, లైటింగ్స్, మొత్తానికి ఆ సిటీ మొత్తం ఒక రామ మందిరం లాగానే ఏర్పాటు చేసిండ్రంట. రాముల వారి గుడికి సంబంధించి మొత్తానికి మోదీ చేతుల మీదుగా 22వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా చూడాల్సినటువంటి కనువిప్పైనటువంటి ఒక విగ్రహ ప్రతిష్ట. ప్రతి ఊరికి కూడా అక్షంతాలు కూడా వెళ్ళినాయి. రాముల వారి అక్షంతాలు ఇక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇంకొకటి రిటైర్డ్ అధికారులు, మొత్తానికి ఆ మధ్యలో మొన్నటి వరకు రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డాటా కావాలని చెప్పిండ్రు కదా. రిటైర్డ్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వారి యొక్క డాటా మొత్తానికి వాళ్ళు వచ్చేసి 1049 మంది ఉన్నారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళందరినీ గత ప్రభుత్వం నియమించింది, అట్లనే కొనసాగించింది. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ₹1,00,000 పైనే జీతం ఉంది. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా నియమించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళని తీసేస్తాము, ఖచ్చితంగా తీసేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నది. రిటైర్డ్ అయిపోయినటువంటి 1049 మంది ఉద్యోగస్తులను. ఇక ఇక్కడ కీలక స్థానాల్లో 5 రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారంట. కీలకంగా ఐఏఎస్ అధికారులు 5 ఉన్నారు. ఇక మున్సిపల్లో వచ్చేసి 179 మంది, ఎడ్యుకేషన్లో 88, R&Bలో 81, సివిల్ సప్లైస్లో 75, ఇరిగేషన్లో 70 మంది. ఇక లక్షల్లో జీతాలు, అలవెన్సులు ఇచ్చినటువంటి గత సర్కారు అందరినీ తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. లక్షలలో ఉంది వీళ్ళకి జీతం. ఇక టీఎస్పీఎస్సీకి కొత్త బాస్ ఎవరు? మొత్తానికి టీఎస్పీఎస్సీకి కొత్త బాస్ని ఎవరు నియమించబోతుర్రు? ఇక ముగిసినటువంటి అప్లికేషన్ల ప్రాసెస్. ఇక టీఎస్పీఎస్సీకి కావాల్సినటువంటి ఆ సభ్యులను నియమించడానికి అప్లికేషన్స్ తీసుకున్నది. ఈ అప్లికేషన్ల గడువు ముగిసింది. ఇక ఎవరిని నియమిస్తారనేది అయితే చూడాలి. ఇక చైర్మన్ రేస్లో 2 ప్రొఫెసర్లు, 2 ఐపీఎస్లు కూడా ఉన్నారు. ఇక దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. ఇక దావోస్లో నుండి సీఎం వచ్చిన తర్వాత పరిశ్రమలో నెలకొల్పడానికి పోయినటువంటి రేవంత్ రాగానే మొత్తానికి ఇక టీఎస్పీఎస్సీలో చైర్మన్లు ఎవరనేది బయటపడబోతుంది. నియామక ప్రక్రియ నియమించడం జరుగుతుంది. ఎవరిని నియమిస్తారో. ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొత్త టీంను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా కమిషన్ చైర్మన్గా 2 ఐపీఎస్లతో పాటు 2 ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీ మెంబర్స్ నియామకం పైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సరే, ఇప్పటికైనా టీఎస్పీఎస్సీకి కొత్త బాస్ని ఎవరిని నియమించబోతుర్రో సజావుగా నడుస్తే బాగుంటుంది. మళ్ళీ టీఎస్పీఎస్సీ గందరగోళం కాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఎవరికి ఉందంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. ఎవరిని నియమించబోతారు? విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి రాగానే సభ్యులను ఎన్నుకుంటారంట. ఎవరిని ఎన్నుకుంటారు? ఇక 13 రోజుల్లో ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వాల్సిందే, లేదంటే మిల్లర్లకు 25% పెనాల్టీ, సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ చెప్తుండు. 13 రోజుల్లో
ఆ ఎఫ్సిఐకి బియ్యం ఖచ్చితంగా పంపించాలి, పంపించకపోతే చర్యలు తప్పవు అని చెప్తున్నటువంటి సివిల్ సప్లైస్ కమిషన్ చౌహాన్. ఈ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ కాదు, ఇకపై పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని హెచ్చరిక. అవసరానికి మించి గన్ని బ్యాగులు సేకరణపై ఎంక్వైరీకి ఆదేశం. ఇక అడిషనల్ కలెక్టర్లు డిసిఎస్ఓలు డిఎంలతో రివ్యూ చేపట్టిండ్రు మొత్తానికి. ఇక ప్రభుత్వం పైన 6 నెలల్లోనే జనం తిరగబడతారు. కేటీఆర్ చెప్తుండు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈ 6 గ్యారెంటీలు నెరవేర్చదా, ఇక ఉద్యోగాల ప్రస్తావన ఈ విధంగా ఉంది, కరెంటు విషయం ఎట్లుండబోతుంది, మొత్తానికి 6 నెలల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తిరగబడతారని చెప్తున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్. ఇక ఇప్పటికే అనేక వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నది. మాజీ మంత్రి కేటీఆర్ చెప్తుండు అధికారం కోసం కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. గతంలో అదానీని తిట్టినోళ్ళు ఇప్పుడెట్లా దోస్తీ చేస్తున్నారు, రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో కాంగ్రెస్కు అప్పగించామని కామెంట్ చేస్తుండు. మొత్తానికి రాష్ట్రాన్ని ఒక బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి అప్పగించింది వాస్తవమే. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు లేవు, అభివృద్ధి లేదు. ఎక్కడికో పోయి బాయిల దగ్గరికి పోయి నీళ్లు తీసుకొచ్చుకో, ఇంట్లో నీళ్ళు అవసరం ఉంటే కూడా పొలాల దగ్గరికి, బోరింగ్లు, అప్పుడు వెనకట కాలువల దగ్గరికి పోయి నీళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు నల్లొస్తుందో తెలియదు, ట్యాంకర్లతోని ఊరూర నీళ్లు పోసినటువంటి పరిస్థితి. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళకి అప్పజెప్పినాం, బంగారు పల్లెంలో అప్పజెప్పినామని చెప్తున్నటువంటి కేటీఆర్. అభివృద్ధి చెందింది నిజమే. ఇక హంతకులే సంతాప సభ పెట్టినట్టుంది, హంతకులు సంతాప సభ పెట్టినట్టుందని చెప్తుండు పొన్నం ప్రభాకర్. ఇక సర్పంచుల బిల్లులపై గలం విప్పుతానన్న కేటీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్ వేసిండు. బీఆర్ఎస్ హయాంలోనే 1,100 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు, 20 మంది సర్పంచుల ఆత్మహత్యలకు ఆనాటి సర్కారే కారణమని ఫైర్. ఇక చేనేత కార్మికులపై ముసలి కన్నీళ్లు ఆపాలంటూ సంజయ్కి చురుకులు. ఇక పెద్దల సభకు చిన్నోడు 31 ఏండ్లకే మండలికి బల్మూరి వెంకట్. అతి చిన్న వయసులో ఎన్నికైతున్నటువంటి నేతగా రికార్డు నామినేషన్లు దాఖలు చేసిన బల్మూరి మహేష్ కుమారుడు గౌడ్. ఇక ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవమే, 22న అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. ఇక మొత్తానికి మహేష్ బల్మూరి ఇద్దరి ఎన్నిక కూడా ఏకగ్రీవమే, కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నిక కాబోతుర్రు వీళ్ళు. 22న అధికారికంగా ప్రకటించబోతుర్రు వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా. ఇక పెద్దల సభగా చెప్పుకునేటువంటి శాసన మండలికి చిన్నోడు బల్మూరి వెంకట్ ఎన్నికైతున్నారు. 31 ఏండ్ల 3 నెలల వయసులోనే కౌన్సిల్లో అడుగు పెట్టనున్నటువంటి నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. ఇక ఇతను మొత్తానికి 31 ఏండ్లు 3 నెలలే ఉన్నాడట. ఇక అడుగు పెట్టబోతుండు మొత్తానికి కౌన్సిల్లో. ఇంత చిన్నోడే రాజకీయంలోకి వచ్చిండని చెప్తుండ్రు. ఇక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ గెస్ట్ హౌస్ శిఖం భూమిలోనే కట్టినాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి అట్లుంటుంది. మరి ఇప్పుడు ఈయనకి టికెట్ ఇవ్వకపోతే, ఈయనను అడుగుపెట్టినియకపోతే వాళ్ళ పరిస్థితి ఏందో కూడా తెలియదు. అందుకే చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా మొత్తం మీద ఇవ్వాలి, ఇవ్వకపోతే నడవది. మహేష్ కుమార్ గౌడ్ మొత్తానికి ఈయననైతే నియమించిరు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా. ఇక శిఖం భూమిలోనే కట్టినాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గెస్ట్ హౌస్ను, శిఖం భూమిలోనే కట్టినాం. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అక్కడే ఆలయం కాంప్లెక్స్ కూడా కట్టినాం. ఎవరో పిటిషన్ వేస్తే నాపై కేసు పెడతారా అని ప్రశ్నించిండు. తన మీద కేసు పెట్టిండ్రట. శిఖం భూమిలోనే కట్టినాం మేము, ఏది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గెస్ట్ హౌస్ ఇవన్నీ శిఖం భూమిలోనే కట్టినాం, ఎవరో కంప్లైంట్ ఇస్తే నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారా అంటుండు. మా లెక్కలన్నీ పక్క, మా సంస్థల్లో ఎక్కడ అక్రమాలు లేవు,
వివేక్ వెంకటస్వామి చెప్తుండు. ఇక కాళేశ్వరం మిషన్ భగీరథలో అవినీతిని పట్టించుకోకుండా మాకు నోటీసుల రాజకీయ కక్షతోనే మాపై కేసులని ఫైర్ అయిండు. ఇక విశాఖ ఇండస్ట్రీస్ సహా తమ సంస్థలకు చెందినటువంటి చెక్కులు అన్నీ పక్కాగా ఉంటాయని, ఎలాంటి అక్రమాలకు తావు ఉండదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రాజకీయ కక్షలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి తమపై కేసు పెట్టాయని ఆరోపించారు. ఇక మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు వివేక్ గురువారం హాజరయ్యారు. ఇక ధరణి విషయానికి వచ్చేస్తే ధరణి గురించి చూద్దాం. ఇక్కడ ధరణిలోకి చొరబడి భూముల మేత, ధరణి విషయానికి వస్తే ధరణిలోకి చొరబడి భూముల మేత అంటూ ఇక్కడ వెలుగు దినపత్రికలో వచ్చింది. ఇక కలెక్టర్ సిసిఎల్ఏ అప్రూవల్ లేకుండానే స్థలాల వివరాల్లో మార్పులు జరిగాయట. కలెక్టరు ఆ సిసిఎల్ఏ వీళ్ళందరి అప్రూవల్ లేకుండానే స్థలాలల్లో మార్పులు జరిగిపోయినాయి. ఇక సీక్రెట్ యాక్సెస్తో తతంగం నడిపించినటువంటి గత ప్రభుత్వంలోని పెద్దలు, ఇక సహకరించని అప్పటి ఉన్నత అధికారులు, టీఎస్లోని మరో ఆఫీసర్, ఇక వేలాది ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ వక్ఫా దేవాదాయ ఇక వివాదాస్పద భూములు పట్టా భూములుగా మార్పు, తమకు కావలసిన వాళ్ళ పేర్ల మీద ధరణిలో ఎంట్రీ చేసిండ్రు. ఇక రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ అక్రమంగా భూములు కొల్లగొట్టినట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారట. మొత్తానికి ధరణిలో కలెక్టర్ సిసిఎల్ అప్రూవల్ లేకుండానే పేర్లు మార్పిడి జరిగిపోయినాయట ధరణిలా. ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఇక సాక్షి దినపత్రికలో ఏం వార్తలు వచ్చినాయో చూద్దాం. సాక్షిలా ఇక పల్లెల్లో ప్రత్యేకమే, ఇక సర్పంచుల పదవీ కాలం ఈ నెల 31తోని ఖతం అయిపోతుంది. ఇక ఈ నెల 30తోని 1వ తారీఖుతోని ఖతం అవుతుంది. వచ్చే నెల 1వ తారీఖుతోని ఖతం అయిపోతుంది సర్పంచుల పదవీ కాలం. ఇక కొత్త అధికారుల పరిపాలన, మరునాటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పరిపాలనకు సర్కారు మొగ్గు చూపుతుంది. ప్రత్యేకమైనటువంటి అధికారులను పెట్టి ఇక సర్పంచుల పదవీ కాలం అయిపోయింది కదా, అధికారులతోనే మొగ్గు చూపబోతుంది సర్కారు. ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమిస్తుంది. ఇక సర్పంచుల పని ఖతం అయిపోయినట్టే. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలో బీఆర్ఎస్కే ఆధిపత్యం. మొత్తానికి రాష్ట్రం మొత్తం చూసుకుంటే పంచాయతీలలో మొత్తం బీఆర్ఎస్కు సంబంధించిన సర్పంచ్లే ఉన్నారు, వాళ్ళ ఆధిపత్యమే జరుగుతుంది. కాబట్టి ఇక దీన్ని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ ప్రభుత్వం వాటిని తీసేయాలనుకుంటుంది. పొడిగించే అవకాశం లేదు సర్పంచ్లను. 1వ తారీఖున ఖతమైపోతుంది. ఇక ఆ సర్పంచ్లనే ఇన్ఛార్జీలుగా కొనసాగించేందుకు కాంగ్రెస్ సర్కారు విముఖత. ఇక లోక్సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు చేపట్టాలనేటువంటి ఆలోచన కూడా ఉందట. ఆ సర్పంచ్లనే ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం ఉంది. ఇక ఆలోగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు అంశంపైన పరిశీలన కూడా చేపడతారు. దీంతో 6 నెలల పాటు పంచాయతీలో తప్పని స్పెషల్ ఆఫీసర్ల పాలన. మొత్తానికి 6 నెలలు కొనసాగుతుందట స్పెషల్ ఆఫీసర్ల పాలన సర్పంచులు లేకుండా. ఇక అట్లా సర్పంచులు లేకుండా పరిపాలన చేస్తే గ్రామాలు ఎలా పనిచేస్తాయి, గ్రామాలలో పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూడాలి. ఇక కుంటుపడుతుంది, అంత అంధకారం అయిపోతుందా, మంచిగా నడుస్తుందా సర్పంచులు లేకుంటే? ఇక మండల గ్రామ స్థాయిలోని వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు, నియామకాలపైన కసరత్తు చేస్తున్నటువంటి పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఈ గ్రామ పాలన కుంటుపడుతుందంటున్నటువంటి పంచాయతీరాజ్ సంఘాలు సర్పంచులను తీసేసి ప్రత్యేక పాలన పెడితే గ్రామ పాలన మొత్తం కుంటుపడుతుందని చెప్తున్నటువంటి అధికారులంట. ఏది పంచాయతీరాజ్ సంఘాలు చెప్తున్నాయట గ్రామ పాలన కుంటుపడుతుందని. రాష్ట్రంలోని పల్లెలు ప్రత్యేక అధికారులు పాలనలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీకాలం వచ్చే నెల ఫిబ్రవరి 1న ముగిస్తోంది. ఇక దీంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించి పంచాయతీల బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ఇక ప్రస్తుతం
ప్రస్తుత సర్పంచులకే ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నా పంచాయతీల పాలక మండలిలో బీఆర్ఎస్ పార్టీకి ఆధిపత్యం ఉండటంతో అందుకు కాంగ్రెస్ సర్కారు విముఖంగా ఉంది. ఇక మండల గ్రామ స్థాయిలోని వివిధ శాఖల అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించేందుకు ప్రభుత్వ రంగం పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ పరంగా ఇప్పటికీ కసరత్తు మొదలుపెట్టింది. ఇక ఏ గ్రామంలో చూసినా బీఆర్ఎస్ సర్కార్కి అనుకూలంగా ఉన్నటువంటి సర్పంచ్లు. ఇక ఈ బీఆర్ఎస్ సర్కార్కి అనుకూలంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు, కాంగ్రెస్ సర్కారు ఉన్నది కదా ఇప్పుడు, ఈ పదవి కాలం అట్లనే నియమిద్దాం అనుకున్నారు కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు, తీసేస్తేనే బాగుంటుంది. ఇక స్పెషల్ ఆఫీసర్లను పెట్టి మండల ఆఫీసర్లను స్పెషల్ ఆఫీసర్లను పెట్టి పరిపాలన కొనసాగిస్తారు. 6 నెలలు కొనసాగిస్తారట. ఇక 1వ తారీఖు నుండి సర్పంచుల పదవి కాలం అయిపోతుంది. ఇక మంచిగానే ఆలోచించారు వాళ్ళు కూడా. ఈ సర్పంచులు ఉన్నా ఎట్లయినా బీఆర్ఎస్కే సపోర్ట్ ఉంటారు, బీఆర్ఎస్కు సపోర్టుకు బీఆర్ఎస్కే సప్పులు కొడతారు వీళ్ళు. ఈత తీసి పడేయాలి, వీళ్ళను తీసేసి ప్రత్యేక పాలన పెడితేనే, ప్రత్యేక అధికారులను పెడితేనే మా పనులు మాకు లోక్సభ ఎన్నికలు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా వాళ్ళకు అనుకున్న విధంగా పనులు ఓట్లు కూడా పడతాయన్న ఆలోచన ఇప్పుడు. ఇక సామాజిక న్యాయ శిల్పం నేడు జాతికి అంకితం. విజయవాడలో అంబేద్కర్ విస్తృత వనం, స్మృతి వనం. ఇక పనులు పూర్తి. ఏపీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా నేడు ఆవిష్కరణ. ఇక సామాజిక న్యాయ శిల్పం నేడు జాతికి అంకితం చేయబోతున్నటువంటి వైఎస్ జగన్ ఇక అంబేద్కర్ శృతివనం, మొత్తానికి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించబోతున్నటువంటి వైఎస్ జగన్ ఏపీలో. ఇక మిర్చి రైతును నలిపేస్తున్న నల్లి. ఇంకా మిర్చి పెట్టుకున్నటువంటి రైతులను నల్లి పురుగు మొత్తము మిర్చిని మొత్తం నాశనం చేస్తుందట. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశిస్తున్న బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎక్కడున్నా ఆయన ఫ్లెక్సీలు మొత్తం తీసేయాలని బాలకృష్ణ చెప్తుండు. ఎందుకు తీసేయమంటాడు? జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి, బాలకృష్ణ ఆదేశం. తొలగించిన అనుచరులు తిరిగి ఏర్పాటు చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నం. ఇక బాలకృష్ణ అనుచరులు తొలగిస్తుర్రు, జూనియర్ ఎన్టీఆర్ అనుచరులు ఫ్యాన్స్ ఏమో మళ్ళా వాటిని నియమించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మొత్తానికి ఈ 2 వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొన్నది. ఒకళ్ళు నియమిస్తుర్రు, ఒకళ్ళు తీసేస్తుర్రు. ఇద్దరి మధ్యలో గొడవలు అయితే ఏర్పడ్డాయి. ఇక భార్యను చంపిన భర్తకు ఉరి శిక్ష. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు. 2019లో భవానీ నగర్ పిఎస్లో కేసు నమోదైంది. భార్యను చంపినటువంటి భర్తకు మొత్తానికి ఉరిశిక్ష ఖరారైపోయింది. ఇది 2019లో అయినటువంటి కేసు. ఇక రైతు రుణాలను రికవరీ చేయండి అంటూ రైతు రుణాలను రికవరీ చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఇక డిసిసిబిలు ఫ్యాక్సుల్లో మొండి బకాయిలు, వ్యవసాయేతర రుణాలను తీర్చని వారిపైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇక మొత్తానికి ఈ రుణాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బ్యాంకులల్లో. ముఖ్యంగా డిసిసిబి బ్యాంకులో చాలామంది రుణాలు తీసుకున్నారు. వాళ్ళందరి మీద చర్యలు గట్టిగా తీసుకోవాలని చెప్తున్నటువంటి మంత్రి తుమ్మల ఇక చర్యలు తీసుకుంటారంట గట్టిగానే. ఇక సర్కారు స్కూళ్ళల్లో ఎన్నికలు షురూ అయిపోయినాయి. సర్కారు స్కూళ్ళల్లో ఇది ఇట్లా ఉంటే ఆంధ్రజ్యోతిలో ఏం వార్తలు, ఆంధ్రజ్యోతిలో ఏం రాసిండ్రో చూద్దాం. ఇక ఈ తొలి వెలుగు దినపత్రికలో వార్తలు ఒక రకంగా ఉన్నాయి, సాక్షిలో మరో రకంగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఎట్లున్నాయో చూద్దాం వార్తలు. ఇక ఐటీఐలో ఉపాధి గ్యారెంటీ. ఇక టీసీఎస్ సాయంతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు. మొత్తానికి రేవంత్ మొత్తం మీద విదేశీ పర్యటనలో ఏం చెప్తాడో ఏం చేస్తుండో చూద్దాం. ఇక విదేశీ పర్యటన అయితే చేపడతాడు. పారిశ్రమలు తీసుకురావాలి రాష్ట్రానికి, పారిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్ర ఆర్థిక సంక్షోభం నుండి బయటకు రావాలి అనేటువంటి అంశం మీద తిరుగుతున్నటువంటి రేవంత్ ఈ 50 ఐటీఐల్లో రూపాయలు 1500 కోట్లతో ఏర్పాటు. ఇక దావోస్లో
ఖరారైనటువంటి కీలక ఒప్పందం. ముఖ్యమంత్రి రేవంత్తో టాటా చైర్మన్ భేటీ అయ్యిండ్రు. ఇక ఎయిర్ ఇండియా ట్రాన్సిట్ హబ్గా హైదరాబాదు ఇక 231 కోట్లతో హెల్త్ కేర్ డివైజెస్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తుర్రు. 4వ రోజు పారిశ్రామికవేత్తలతో భేటీలు కూడా కాబోతుర్రట. 4వ రోజు భేటీ అవుతారు పారిశ్రామికవేత్తలతోని. ఇక రైతు ఆత్మహత్యలే పెద్ద సమస్య. రైతులు కార్పొరేట్ కంపెనీల లాభాలు గడించాలి. రైతులు కార్పొరేట్ కంపెనీలు ఎట్లయితే లాభాలు గడిస్తాయో లాభాలు వస్తాయో ఆ విధంగా రైతులకు కూడా లాభాలు వచ్చే తీరు చేపడతామంటుండ్రు. తెలంగాణలో రైతు భరోసా కనీస మద్దతు ధర ఇక దావోస్ సదస్సులో వివరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్. దావోస్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ చెప్తుండు, కంపెనీలు ఎట్లయితే డబ్బులు సంపాదిస్తున్నాయో అట్లా రైతులు కూడా సంపాదించాలి, ఆ దిశగా పోదామంటుండు. ముఖ్యంగా రైతులే మోసపోతారు, రైతులే నష్టపోతారు ఎక్కువ. ఇక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి రేవంత్ నీడలో బాధ్యతలు. 16 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం. ఇక వీళ్ళిద్దరి మధ్య 16 ఏళ్ళట రేవంత్ రెడ్డికును ఇక వేం నరేందర్ రెడ్డి మధ్యలో మొత్తానికి 16 ఏళ్ళ స్నేహబంధం అట. ఇక ప్రభుత్వానికి మొత్తం సలహాలు అందించే ఆ సలహాదారునిగా ఇతన్ని నియమించారు. ఇక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మండవాన్ని నియమించారు. ఇద్దరు నేతలకు క్యాబినెట్ హోదా ఇచ్చేసింది. ఇక మంత్రివర్గ సమావేశాలకు మండవ వీళ్ళిద్దరు కూడా సలహాదారులుగా నియమితులయ్యారు. ఇక విమాన ప్రయాణికులు 30 కోట్లు 2030 నాటికి ఈ సంఖ్యను చేరుకుంటాం. విమాన ప్రయాణికులు 2030 నాటికి 30 కోట్ల సంఖ్యను చేరుకుంటామని చెప్తుండ్రు. ఇక ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో సారంగ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు. ఇక ఎయిర్పోర్టుల సంఖ్యను 200కు పెంచుతాం. ఎయిర్పోర్టుల సంఖ్యను 200కు పెంచుతామని చెప్తుండ్రు. ఇక త్వరలోనే 2 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు. భవిష్యత్తులో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం. ఇక డ్రోన్లపై 10,000 మంది మహిళలకు శిక్షణ. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతి రాదిత్య హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వెళ్ళేటువంటి విమాన సర్వీసులు నడపాలి. హైదరాబాద్ నుంచి అమెరికాకు ఇక మధ్యలో ఆగడం లేదు, విమాన సర్వీసులు నడపాలి కోమటిరెడ్డి చెప్తుండు. ఇక బేగంపేటలో వింగ్స్ ఇండియా 24న ప్రారంభం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పొన్నం భేటీ. మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ను ఇంటికెళ్ళి కలిసిన మంత్రి. ఇద్దరు కాంగ్రెస్లోకి చేరతారని ఊహాగానాలు. ఇక చేరకముందే చేరతారని ఊహాగానాలు. పొన్నం పోయి కలిసిందంట, పొన్నం వెళ్ళిందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పొన్నం భేటీ. కాంగ్రెస్లో చేరుతామని చెప్పిండ్రు అని మాట్లాడుతుండు. వాళ్ళు చెప్పిరా చెప్పలేదా తర్వాత విషయం అది. దూరంగానే అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల. ఇక ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఏపీ విషయము. షర్మిలకు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా బాధ్యతలు ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిలనే పూర్తి బాధ్యత. ఇక అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల. మేనల్లుడి నిశ్చితార్థానికి జగన్ భారతి. ఇక ఫోటో కోసం పదే అన్న పిలుపు. తల్లి కూడా పిలిచాక ముందుకొచ్చిన షర్మిల. అన్న పిలిచిందట స్టేజ్ మీదకి, తల్లి పిలిచిందట. ఇద్దరు పిలువంగా గప్పుడు షర్మిల పోయింది స్టేజ్ మీదకి మేనల్లుడి యొక్క నిశ్చితార్థానికి. అప్పటిదాకా ఓలే. ఇక వేదికపై ఒక్క నిమిషమే జగన్ దంపతులు. మేనల్లుడి నిశ్చితార్థానికి జగన్ భారతి. ఫోటో కోసం పదే అన్న పిలుపు. ఇక ఈడీ విచారణకు ఎమ్మెల్యే వివేక్. మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించిన అధికారులు. మల్కజ్గిరి బరిలో ఈటల దిగబోతుండు. ఇక ఈడీ విచారణకు ఎమ్మెల్యే వివేక్. మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించినటువంటి అధికారులు. ఇక సిట్టింగ్ స్థానాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ స్వయం పోటీ చేస్తుండట.
ఇక ఇంతకుముందు చేసిన సిట్టింగ్ స్థానాల నుంచే వాళ్ళు అక్కడ నుండే చేస్తున్నారు. ఇక పాలమూరు ఆశిస్తున్న జితేందర్ అరుణ ఇక భువనగిరి సీటుకు పోటీ పడుతున్నటువంటి నేతలు. రాష్ట్ర బీజేపీలో భారీ ప్రక్షాళన, 12 జిల్లాలకు అధ్యక్షుల మార్పు, ఇక 5 మోర్చాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించిన కిషన్ రెడ్డి. ఇది ఇట్లా ఉంది. యాంటీబయాటిక్స్ రాస్తే కారణం చెప్పాల్సిందే. యాంటీబయాటిక్స్ ఎవరికన్నా వైద్యులు రాసిర్రనుకో డాక్టర్సు దానికి ఖచ్చితంగా కారణం చెప్పాలి, ఎందుకు రాసిర్రు అనేది, ఎందుకు అవసరమో ఇక ప్రిస్క్రిప్షన్పై రాయాలి. వైద్యులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం, మెడికల్ ఫార్మా సంఘాలకు DGHS లేక మొత్తానికి యాంటీబయాటిక్స్ గోళీలు రాస్తే దేనికోసం రాసిర్రు అనేది అయితే చెప్పాలి, దాని మీద రాయాలి, మళ్ళా రాస్తేనే రాయాలి ఖచ్చితంగా. ఇది కేంద్రం నుండి ఆదేశాలు జారీ, వైద్యులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాంటీబయాటిక్ల విచ్చలవిడి వాడకంతో ఔషధాలకు లొంగినటువంటి రోగ కారక క్రిములు, ఇక లక్షల సంఖ్యలో రోగుల కన్నుమూత, మానవాళికి ముప్పుగా AMR సమస్య. ఇక ప్రిస్క్రిప్షన్ లేనిదే మెడికల్ షాపులు యాంటీబయాటిక్లను అమ్మొద్దని 1న DHS అత్యవసర విజ్ఞప్తి. యాంటీబయాటిక్స్ అమ్మడం కూడా కరెక్ట్ కాదు, అమ్మడం కూడా అమ్మద్దంట. ఇది యాంటీబయాటిక్ల విచ్చలవిడి వినియోగం పైన కేంద్రం కొరడా జులిపించింది. ఇక మీదట ఏ రోగికైనా యాంటీబయాటిక్ లేదా మైక్రోబియల్ ఔషధాలను సూచిస్తే వాటిని ఎందుకు సిఫార్సు చేయాల్సి వస్తుందన్నటువంటి కారణాలను, సూచనలను తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ మీద రాయాలని వైద్యులను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇక అతుల్ గోయల్ అన్ని మెడికల్ ఫార్మసిస్ట్ సంఘాలకు, వైద్య కళాశాలలకు అత్యవసర విజ్ఞప్తి పేరిట లేఖ రాశారు. ఈ నెల 1వ తేదీన రాసిన ఈ లేఖలోని వివరాలు గురువారం వెల్లడయ్యాయి. అమ్మడం కూడా అమ్మకూడదంట కొన్ని. ఇక ప్రిస్క్రిప్షన్ లేనిదే మెడికల్ షాప్లలో కూడా అమ్మద్దట యాంటీబయాటిక్స్. ఈ విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది కేంద్రం. యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏంటంటే మన ఉన్న బాడీలో ఉన్నటువంటి రోగ నిరోధక క్రీములు ఏవైతే ఉంటాయో అవి ఆ ఔషధాలకు లొంగిపోయినాయి, ఆల్రెడీ లొంగిపోయి వాటిని తట్టుకొని ఇంకా ఎక్కువైపోతున్నాయి మనకు రోగాలు. ఇక సంఖ్యల్లో రోగులు కన్నుమూత, లక్షల సంఖ్యలలో ఆ రోగులు కన్నుమూస్తున్నారు. ఔషధాలకు లొంగిన రోగకారక క్రిములు ఔషధాలకు లొంగిపోయినాయంట మొత్తానికి ఈ యాంటీబయాటిక్ వాడడం వల్ల. ఇక వాడకూడదని చెప్తుండ్రు. ఖచ్చితంగా వాడితే దానికి ఎందుకు వాడిరు, ఎందుకు రాసిర్రు అనేది అయితే రాయాలి. రాస్తే తప్ప వాటిని మాత్రం డాక్టర్లు దేనికోసం రాసిర్రు అనేది తప్పకుండా చెప్పాలి. ఇక ఈనాడులో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఈనాడు దినపత్రికలో ముఖ్యంగా ఈ వైద్యంలో మాత్రం, ఈ హాస్పిటల్స్లో మాత్రం విచ్చలవిడిగా డబ్బులు కూడా గుంజుర్రు. ముఖ్యంగా విద్యార్థులకు కానీ చదువుకునే పిల్లల దగ్గర కూడా ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఒక కట్ ఆఫ్ లేదు. ఫీజు ఎంత గుంజుర్రు అనే దానికి కట్ ఆఫ్ లేకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తుర్రు. హాస్పిటళ్ళల్లో కూడా దోచుకుంటున్నటువంటి వైనం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి, వైద్యం మీద, విద్య మీద. ఇక లాభాల సేద్యమే మా స్వప్నం. ఇక రైతులకు కార్పొరేట్ తరహా రాబడులు రావాలి. అన్నదాతలకు ప్రపంచం అండగా నిలవాలి. కంపెనీలు ఎట్లా రాబడుతున్నాయో లాభాలు, అట్లనే రైతులు కూడా రాబట్టాలి అని చెప్తున్నారు లాభాలు. ఇక రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు దావోస్ సదస్సులో చెప్తుండు. ఇక ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమే. ఇక కాంగ్రెస్ తరపున నామినేషన్లు దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ 22న అధికారికంగా ప్రకటన. వీళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకుంటుర్రు. ఇక ఓట్లు లేవు, ఏం లేవు. అలా సంఖ్య ఎక్కువనే ఉంది కదా కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య.
వాళ్ళు ఎన్నిక అయిపోతారు. ఇక 29న పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు 29వ తారీఖున. ఇక అన్ని శాఖల్లో డిప్యుటేషన్ల రద్దు. ఈ నెలలోనే ఉత్తర్వులు జారీకి అవకాశం. ప్రస్తుతం 18,000 మంది ఉద్యోగులు ఇతర శాఖల్లో ఉన్నట్టు గుర్తింపు. 21% పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత. 21% పాఠశాలల్లో సబ్జెక్టులు ఉన్నాయి, వాటికి టీచర్ల కొరత 21% ఉందట. ఇక సాంఘిక శాస్త్రం, గణితం, సైన్స్